విదేశాలలో యోగా అనేటువంటిది చాలా ప్రాచుర్యమైపోయింది. యోగా అనేటువంటిది మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. యోగా ఎవరైతే తమ దైనందిన జీవితంలో అభ్యాసం చేస్తారో వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ విలువలు నిరంతరం పాటించబడతాయి. ఇది మనకు కరోనా సమయంలోనే ప్రత్యక్షంగా కనబడింది. యోగా ఎవరైతే నిత్య అభ్యాసం చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి కరోనా కూడా రాలేదు. కారణం ఏమిటంటే వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరగడం అనేటువంటి దీని ద్వారా జరుగుతుంది. యోగా అంటే అర్థం ఏమిటంటే యోగ చిత్తవృత్తి నిరోధక. యోగా అనేటువంటిది మనసులో ఎటువంటి చాంచల్య భావన లేకుండా దేన్నైతే మనం సాధన చేస్తామో దానినే మనం సాధన చేస్తూ యోగాను అభ్యాసం చేయాలి. ఇది ఒక చక్కటి మానసిక స్థితిని మనలో చక్కటి అభ్యాసాన్ని అభివృద్ధి చేస్తుంది. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈనాడు యోగాను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలని కోరుకుంటున్నారు. యోగా ఇది తమ జీవితంలో ఒక భాగం కావాలని కూడా కోరుకుంటున్నారు. అందుకే ఎక్కడ చూసినా కానీ ఈనాడు యోగా విషయంలో మనం చూస్తున్నాము. యోగా అభ్యాసకుల శిక్షణలు, యోగా అభ్యసన కేంద్రాలు ఎక్కడ చూసినా కానీ వెలువడుతున్నాయి. కారణం ఏమిటంటే యోగాను సామాన్యమైనటువంటి ప్రజల్లోకి కూడా తీసుకొని వెళ్ళి వారిలో చక్కటి ఆరోగ్యాన్ని కలగజేయడం. కాబట్టి మానసికంగా, దైవికంగా చక్కగా బాగుండేటువంటి దానికి మనము ప్రతిరోజు కూడా కనీసం 45 నిమిషాలు యోగాను అభ్యాసం చేద్దాం. ఇది మన ఆరోగ్యం కొరకు, మన వ్యక్తిత్వ వికాసం కొరకు, మన యొక్క జీవన విధానం మార్పు కొరకు మనం యోగాను అభ్యసన చేద్దాం. చక్కగా ఆరోగ్యంగా